నేను ఇప్పుడు మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నా. లోకేష్ మంగళగిరికి ఏం చేశాడు అన్నప్పుడు ప్రధానంగా చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే ఇదిగో ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేయడం. ఒక చిన్న క్లినిక్ ఇది, కానీ ప్రతిరోజు ఎంతో మంది పేద రోగులు ఇక్కడికి వస్తారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వైద్య సేవలు, వైద్య సదుపాయాలు పొందుతారు. సో లోకేష్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆరోగ్య కేంద్రం ఇక్కడ మంగళగిరి టౌన్తో పాటుగా తాడేపల్లిలో కూడా మరొకటి ఉంది. దాంతోపాటుగా దుగ్గిరాల మండలం కోసం ప్రత్యేకంగా ఒక ఆరోగ్య రథాన్ని కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క క్లినిక్లో ముఖ్యంగా ఈ సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రంలో ఏమున్నా, ఎలాంటి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం నేను కూడా చేస్తాను. హలో సార్, మీ పేరు? నా పేరు చిన్నబాబు అండి. చిన్నబాబు గారు, ఏంటి ఇక్కడ మీ పొజిషన్ ఏంటి, మీ జాబ్ ఏంటి? నాది డేటా ఇంకా ఆపరేటర్. నేను ఇక్కడ మొత్తం మన పేషెంట్లు ఏమైనా వచ్చినా సరే వాళ్ళ యొక్క డేటా మొత్తం ఇక్కడ ఉండిద్ది మాట నా దగ్గర. ఓకే, ఇది మొత్తం స్లిప్లో ఉంటుందా? స్లిప్లో ఉంటుంది మేడం గారి ప్రిస్క్రిప్షన్తో పాటు. ఇది ఏం స్లిప్ అండి? ఇది మామూలుగా ఒక పేషెంట్ మెడిసిన్ మామూలుగా ప్రిస్క్రిప్షన్ చేసింది అన్నమాట. ఒక పేషెంట్ యొక్క డేటా, వాళ్ళ యొక్క ఏమేమి వ్యాధులు చూపించుకుంటున్నారో దానికోసం అంతా ఉండిద్ది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రోగులకి ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్ కానివ్వండి, బీపీ పేషెంట్ కానివ్వండి, థైరాయిడ్, ఎనీవన్ ఏ పేషెంట్ అయినా ఫీవర్ అలాంటిది ఏదైనా సరే అన్నీ ఫ్రీగా చేసి అన్నీ ఫ్రీగా రక్త పరీక్షలు కూడా ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని? ఇది దగ్గర 2022 ఆగస్టు 15 ఇది ఏర్పాటు చేశారు. అప్రాక్సిమేట్గా ఈ కేంద్రం అంటే మనకి మంగళగిరి టౌన్లో ఉన్న ఈ ఒక్క కేంద్రంలో ఇప్పటివరకు ఎంతమంది రోగులు వైద్య సేవలు పొందుంటారు? ఇప్పుడు దగ్గరగా ఒక 35,000 దాకా. 35,000 దాకా. మీరు ఇక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారండి? ఎస్ సార్. సో మొత్తం ఇక్కడికి వచ్చేటువంటి రోగులందరికీ మందులు కూడా ఉచితంగా ఇస్తారా? ఉచితంగానే ఇస్తాను సార్. అడల్ట్కి, పీడియాట్రిక్స్కి మొత్తం కలిపే ఇస్తాను సార్. ఎలాంటి వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయండి? అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదైనా మ్యాక్సిమం మేడం ట్రీట్ చేస్తారు సార్. ఇంకా అదర్గా అయితే మాత్రం వేరే వాటికి ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ మందులు కూడా చాలా ఉన్నాయి కదా, ఏమేమి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఏంటి? మనకి మెయిన్లీ షుగర్, బీపీకి, థైరాయిడ్కి, ఆస్థమాటిక్ డ్రగ్స్ అండ్ అలాగే హార్ట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి సార్. సహజంగా ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గాలు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ సేవల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు? పూర్తిగానే తీసుకుంటారు సార్. అన్నిటికీ సంబంధించినవి ఇస్తాము. 10 daysకి ఇస్తాం సార్ మేము. సో లోకేష్ ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది రోగుల కోసం, ఇంతమంది పేదవాళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఈ సెంటర్ నెలకొల్పారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పనిచేయడం పట్ల? మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈవెన్ ఎలా అంటే ఎవ్రీ పర్సన్కి మేమే హెల్ప్ చేస్తున్నట్లు, మా ద్వారా మేము తగిన హెల్ప్ చేస్తున్నట్లు. ఐఎమ్ సో హ్యాపీ.